Hi, dear friends. God bless you all. ప్రియ స్నేహితులారా, దేవుడు దీవించుగాక. We have Pastor Swami here with me. I just came to visit నాతో పాటు పాస్టర్ స్వామి గారు ఉన్నారు. Pastor Swami. Yeah, స్వామిని yeah. We are. I am very blessed and very happy to be here. ఇక్కడ ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు కలుసుకుని మరి కొన్ని విషయాలు పంచుకోవడం మాకు ఆనందంగా ఉంది. I just wanted to talk to you, dear friends. సో మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి లైవ్ వచ్చాము. There are many people in the depression. సో చాలా మంది కృంగిపోతూ ఉన్నారు. There are many people in pain. చాలా మంది వేదనతో ఉన్నారు. There are many people in the problems. అనేక సమస్యల్లో చాలా మంది ప్రజలు ఉన్నారు. Not because they have problems, but by the looking at the problems around them, they are getting fear. ఎందువల్ల అనగా వారికి వచ్చిన సమస్యలు కాదు, కానీ వారి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అనేక మంది చూసి వారు ఆ విధంగా బాధపడుతున్నారు. There are many people who are filled with fear. చాలా మంది ప్రజలు భయంతో ఉనిగిపోతున్నారు. No joy. వారిలో సంతోషం లేదు. One virus, another virus. ఒక విధమైన వైరస్ వచ్చింది, మరలా ఇంకో వైరస్ రాబోతుంది. And many difficulties, many problems are coming up. చాలా సమస్యలను బట్టి, కష్టాలను బట్టి వారు కృంగిపోతున్నారు. I tell you, my dear friends, ప్రియ స్నేహితులని చెప్పే విషయం ఏంటంటే, I don't want you to suffer like that. వారిలాగా మీరు సఫర్ అవ్వకూడదు, బాధపడకూడదు చెప్తున్నాను. I want you to be enjoy thy presence of God in your life. మీరు దేవుని సన్నిధి మీతో ఉండాలి, మీరు దేవునిలో ఉండి సంతోషంగా ఉండాలని నా కోరిక. I want you to be happy. మీరు సంతోషంగా ఉండాలని నాకు ఆకాంక్ష. I want you to be filled with joy. మీరు ఆనందంతో నిండి ఉండాలని నా యొక్క అభిలాష. I want you to be courageous. మీరు ధైర్యంగా ఉండాలని నా యొక్క వాంఛ. Myself, I am a person who always prays for the people. నేను అనేక మంది ప్రజలను బట్టి నేను సూచిస్తుంటాను. I always pray for the people. అనేక సార్లు నేను ప్రార్థన చేస్తుంటాను, సకల ప్రజల గురించి ప్రార్థన చేస్తుంటాను. And I wanted to pray for them. అలా ఎవరైతే సఫర్ అవుతుంటారో వారి కోసం నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాను. I don't give more preference for criticizing the people. ఎవరైతే విమర్శిస్తారో వారికి నేను ప్రాధాన్యత ఇవ్వను, కానీ I don't want to give a time for people who are criticizing each other. ఎవరైతే విమర్శించుంటారో వారి విషయంలో నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. What I am telling you, dear friends, ప్రియ స్నేహితులని చెప్పే విషయం ఏమిటంటే, by the way that when you are looking at surrounded you, there are many fears. మీరున్న మార్గాల్లో గమనిస్తే మీ పరిసర ప్రాంతాల్లో మీ చుట్టూ కూడా చాలా రకాల భయాలు ఉన్నాయి. There are many people suffering. That person is having this trouble, this person is having this trouble, many virus problems, this and that. ఆ వ్యక్తి ఆ సమస్య ఉన్నాడు, ఈ వ్యక్తి ఈ సమస్య ఉన్నాడు, ఆ వ్యక్తి ఆ వైరస్ సోకింది, లేదా వైరస్ కొత్తగా రాబోతుంది, అనేక విధాలుగా భయపడుతూ ఉన్నారు. Having many struggles, అనేక కష్టాలతో ఉన్నారు. having many doubts, అనేక సందేహాలతో బాధపడుతున్నారు. some people dying because they have fear. ఆ భయం చేత అనేక మంది ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు. Not committing suicide, but simply without knowing they are losing their life. వారు ఇవన్నీ గమనిస్తూ వారి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. There are many people dying without any sense. వారి జ్ఞానం లేక చాలా మంది నశించిపోతున్నారు. I want to tell you, my friend, ప్రియ స్నేహితులని చెప్పే విషయం ఏంటంటే, Jesus Christ is here to bless you. దేవుడు నాకు మన మధ్య ఉన్నాడు, దీవిస్తాడు ఆయన ఖచ్చితంగా. He wants to bless you. ఆయన కోరిక నీవు దీవించబడాలని. I want to tell you one real story in the Bible. బైబిల్లో ఒక నిజమైన సంఘటన చెప్పాలని ఆశిస్తున్నాను. All the disciples and Jesus Christ were traveling in the boat. ఒక బోట్లో యేసు ప్రభు వారు శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. When they were traveling, there was a cyclone affected. వారు ప్రయాణం చేస్తుండగా సడన్ గా ఒక తుఫాను సంభవించింది. The waves rise up. ఆ తుఫాను యొక్క దానికి అలలు పైకి లేచినప్పుడు, And there are many, the wind is flowing loud. ఆ గాలి వచ్చి వాళ్ళు గెంటుతున్నప్పుడు, And the boat is just jumping like this. సో ఆ గాలికి ఈ కెరటాలు ఎగిరిపడుతున్నప్పుడు, జంప్ చేస్తున్నప్పుడు, So much fear, they are filled with the fear. వారు చాలా భయంతో ఆందోళనతో నిండిపోయారు. The disciples, the 50% of the disciples, all the disciples, they knew about sea and the cyclone and all, because they knew swimming also. వారికి ఈత తెలుసు, అయితే సముద్రం తెలుసు, అయినా కూడా ఆ సమయంలో ఆ తుఫాన్ని బట్టి, ఆ అలలను బట్టి, ఆ పడవ లేచి పడుతున్న విధాన్ని బట్టి వారు చాలా భయపడుతున్నారు. They knew that they are going to die because of the cyclone. వారికి అర్థమైపోయింది, చనిపోతాం ఇక ఈ తుఫాన్లో సిక్కడిపోయాం కాబట్టి అని చాలా ఆందోళన చెందుతున్నారు. But I tell you, dear friends, నేను చెప్పే విషయం ఏంటంటే స్నేహితులారా, all the disciples are filled with the fear. ఆ శిష్యులందరూ కూడా ఆ భయంతో ఉనికిపోతున్నారు. But along with the disciples of Jesus Christ also traveling. ఆ శిష్యులతో పాటు యేసు ప్రభువు కూడా వారితో ఉన్నారు. The same boat. అదే బోట్లో.
Everybody is in the same boat. అందరూ ఒకే బోట్ లో ఉన్నారు. శిష్యులు యేసుప్రభు వారు అదే ఒకే బోట్ లో ఉన్నారు. Jesus Christ and disciples are same place in one place only. యేసుప్రభు వారు శిష్యులు అదే బోట్ ప్రయాణం చేస్తున్నారు. They are traveling together. కలిసి ప్రయాణం చేస్తున్నారు. But Jesus Christ is sleeping there. కానీ యేసుప్రభు వారు వారితో ఉండి అదే బోట్ లో నిద్రిస్తున్నారు. But disciples are fearing. శిష్యులు అయితే మాత్రం చాలా భయపడుతూ ఉన్నారు. Disciples are shouting and asking Jesus Christ and making him to wake up. ఆ శిష్యులు ఆందోళన చెందిపోయి అరుస్తూ కేకలేస్తూ ప్రభు ఎక్కడున్నారని చెప్పని ప్రభువుని లేపేశారు కేకల వల్ల. Yeah, why? What? How you are sleeping, dear master? You don't have worry about that we are going to die. ప్రభువా, ఇంత భయంకర తుఫాను నువ్వు ఎలా నిద్రపోతున్నావు? మేము చనిపోతున్నాం కదా, మరి మీకు చింత లేదా అని చెప్పని ఆ శిష్యులు ప్రభు అడుగుతున్నారు. Yeah, చింతలేదా they were asking. మీకు చింత లేదా అని దేర్ ఆస్కింగ్ అడుగుతున్నారు. Are you not worry? మీకు సారీ Yes. మీకు చింత లేదా అని చెప్పని ప్రశ్నిస్తున్నారు. They are asking, don't worry about us. మా కోసం బాధపడొద్దు. No, you don't worry about us. మా గురించి మీరు బాధపడొద్దు. Are you not worrying about us? మీరు మా గురించి బాధపడుతున్నారా? Why you are sleeping? How you are sleeping? ఎందుకు నిద్రపోతున్నారు? ఎలా నిద్రపోతున్నారు మీరు? This must cyclone. ఇంత గొప్ప తుఫాను చేసింది. We are going to die because we are having so much of fear. మేము చనిపోబోతున్నాము, ఎందుకంటే చాలా భయంతో ఉన్నాం మేము. You don't worry. మీరు బాధపడొద్దు. Do you not worry? నీకు చింత లేదా? So లేదా? మేము నశించిపోతున్నాం. Yeah, what Jesus Christ said before that in the Bible, I said, all the people, those who are, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. Those people who are burdened and suffered, look unto me and come to me, I will give you the rest. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా దగ్గర రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. That is what the mind of Jesus Christ. అది ప్రభువారి యొక్క మనసు. That Jesus Christ is saying that if anybody worried about anything, you would come to me. మీరు ఎవరైనా చింతలతో బాధపడుతుంటే దగ్గర రండి, But విశ్రాంతి ఇస్తానని చెప్పి ప్రభు పిలుస్తున్నారు. But the disciples of Jesus Christ is telling to Jesus Christ is that, do you not worry? కానీ శిష్యులు అన్నారు, ప్రభువా మీకు చింత లేదా? మేము నశించిపోతున్నాము, మునిగిపోతున్నాము అని చెప్పని అడుగుతున్నారు. Are you not worrying about? మీరు దేని గురించి చింతిస్తున్నారు? No. Are you not worrying about us? మాకు చింతపడలేదు, మీరు చింతపడలేదు మీరు అని అడుగుతున్నారు. What is this? ఏంటిది ఇదంతా? Yeah, Lord. And Jesus Christ stood up. అప్పుడు యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ వేదన చూసి లేచారు, మేలుకున్నారు. And he turned and he was praying to wind and he's praying and he said to wind to stop. ప్రభు వారు లేచి ధైర్యంగా నిలబడి ఆ తుఫాన్ని గద్దించారు. And he said to stop it. తుఫానా ఆగు, నిమ్మలించన్నారు. Suddenly that wind goes and cyclone goes and everything's gone. ఉన్న పాటన తుఫానం తలా గనిగిపోయింది, తుఫాన్ వెళ్ళిపోయింది. And after that Jesus Christ told to the disciples, ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులు చెప్పిన మాట ఏంటంటే, what kind of unbelief that you have, fellows? Do you not believe that? Why don't you send that wind to go? శిష్యులారా, ఎందుకు భయపడుతున్నారు? మీరు దాన్ని పంపిస్తే వెళ్ళిపోద్ది అసలు. కానీ మీరు అటువంటి విశ్వాసం లేకుండా ఉన్నారు. మీరు are you not believing? అటువంటి నమ్మకం మీకు లేదా? You are unbelief. మీరు అవిశ్వాసం ఉన్నారు. మీరు how? ఏ విధంగా? You should speak to the wind and said wind has to go out. మీరు అధికారంతో ఆ గాలిని ఆ యొక్క తుఫానుని గద్దిస్తే వెళ్ళిపోతుంది. I tell you, my friends, ప్రియ స్నేహితులారా, నేను చెప్పే విషయం ఏంటంటే, surround the boat there is a cyclone. ఆ బోట్ చుట్టూ ఆ సముద్రంలో పెద్ద తుఫాను ఉంది. There is a problems, చాలా సమస్యలు ఉన్నాయి. fear of death, మరణ భయంతో, fear of dangerous situation is there. చాలా ప్రమాద స్థితిలో వాళ్ళు ఉన్నారు. But Jesus Christ is sleeping, my friend. కానీ యేసు ప్రభు వారు అక్కడ వారున్న బోట్ లోనే నిద్రపోతున్నారు. Because he knows that cyclone is only for few minutes. ఆ తుఫాను కొన్ని నిమిషాలు ఉండే అయిపోద్దని తెలుసు ఆయనకి. After that there is no cyclone. ఆ తర్వాత తుఫాను లేదు, ఏమీ లేదు. But fear is so much they have. కానీ దానికంటే భయము చాలా ఎక్కువ, తుఫాను కంటే ఎక్కువ భయం ఉంది. But Jesus Christ is sleeping. యేసు ప్రభు వారు నిద్రపోతున్నారు. That's what I'm telling, my friend. ప్రియ స్నేహితులారా, గమనించేంటే, if you want to be sleep nicely even in the danger situation, అటువంటి ప్రమాదస్థితిలో కూడా నిశ్చంతగా పండుకోవాలి, రెస్ట్ ఉంటే, you need to have the spirit of Jesus Christ. దేవుని ఆత్మ కలిగి ఉండాలి. My friends, all the cyclone affected, everything is affected Jesus Christ. They are vacuuming him. How he is sleeping? ఆ తుఫాను చూసి, గాలిని చూసి, ఆ కెరటాలు చూసి
భయపడిపోయి ప్రభువారిని మరి లేపేస్తున్నారు. ప్రభువారిని ఎలా నిద్రపోతున్నాం, మేము నశించిపోతున్నాము, తుఫాను ఎక్కువైపోయిందని చెప్పని వాళ్ళు గలిపి చేసి యేసు ప్రభు లేపేశారు. But Jesus Christ even did not feel anything in his life that he is going to die. కానీ యేసు ప్రభు వారి మదిలో వారు మరణిస్తారని కానీ ఏ మరణ భయం కానీ ఏ భయం లేకుండా నిశ్చంతగా ఉన్నారు ప్రభువారు. As like that, అదే విధంగా dear friends, ప్రియ స్నేహితులారా, I wanted to tell you మీ చెప్పే విషయం ఏంటంటే one thing. ఒక విషయం That is, అదేమిటనగా, my friend, at present situation, at present context, surrounded us, there are many kind of virus. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రపంచం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా రకరకాల వైరస్లతో రోగాలతో నిండి ఉంది. Many fears, చాలా రకాల భయాలు, economically, ఆర్థిక భయము, physically, శారీరక భయము, mentally, మానసిక భయము, different kind of fears that we have. అనేక రకాల భయాలతో నిండిపోయి ఉన్నది ఈ లోకం. Many sufferings we have, చాలా కష్టాలు కూడా ఉన్నాయి, many troubles we have. అనేక సమస్యలు ఉన్నాయి. But my friend, I want to tell you, ప్రియ స్నేహితులారా, చెప్పే విషయం ఏంటంటే, I wanted to talk to you. మీతో మాట్లాడే విషయం ఏంటంటే, I want you to understand that. మీరు అర్థం చేసుకొని కోరుతున్న విషయం ఏంటంటే, I wanted to tell you one thing, my friend. ఒక ప్రాముఖ్య విషయం మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. My friend, if the Lord is with you, ప్రభువారు మీతో ఉన్నారు. if the Lord is with you, దేవుడు నీతో ఉన్నాడు. if the Lord is with you, ఇప్పుడు దేవుడు నీతో ఉన్నట్లయితే, my friend, you are peaceful. నీవు ప్రశాంతంగా ఉంటావు, You will be joyful. నువ్వు సంతోషంగా ఉంటావు, You will be happy. నువ్వు ఆనందంగా ఉంటావు, You will be something special. నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. No cyclone affects you. ఆ తుఫాన్ యొక్క ప్రభావం నీ మీద ఏమి ఉండదు. No virus can touch you. ఏ విధమైన వైరస్ వ్యాధి నీ దగ్గర రాదు. No fears can overcome you. ఏ భయం ఆవరించదు. My friend, ప్రియ స్నేహితుడా, because you are surrounded by the Spirit of God. ఎందుకనగా దేవుని ఆత్మని చుట్టూ ఆవరించున్నందున, The Lord's Spirit is surrounded you. దేవుని ఆత్మాన్ని చుట్టూ ఆవరించుంది. So don't worry. భయపడొద్దు. Be courageous. ధైర్యంగా, గొప్ప ధైర్యంగా ఉండాలి. If cyclone comes, ఒక తుఫాను వచ్చినప్పటికీ say to cyclone, please get out. నువ్వు ధైర్యంగా ఆ తుఫాన్ని గద్దించాలి. తుఫానా పో అనాలి. And be filled with the Spirit of the Lord. దేవుని ఆత్మతో నింపబడి ఉండు. Thank you so much. కాబట్టి ఆ విధంగా ఉంటే ఎంతో దీవులు. ధన్యవాదాలు. That's what I'm telling, my friend. అందుకని చెప్పే విషయం ఏంటంటే, Don't look at what you are having surrounded you, నీ చుట్టూ ఏమైతే ఉందో దాని ఉంటే నువ్వు చూడదు. నువ్వు but what you have inside of you, that is very నీ important. లోపల ఏముందో చాలా ప్రాముఖ్యమైనది. What you have inside is very important than what you have on the other side. బయట ఉన్నదానికంటే నీలో ఉన్నది దాని గురించి నువ్వు ఆలోచించాలి. అది చాలా గొప్పది. Be confidence. నమ్మకం ఉండాలి. Be strong enough. దేవునిలో ధైర్యంగా ఉండాలి. Be powerful. చాలా శక్తివంతంగా ఉండాలి. God is watching over you. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. No cyclone, no winds, nothing can touch you. ఆ తుఫానులు, ఆ గాలి, ఆ కెరటాలు అవేమీ చేయవు. No fears can move you out of that. అటువంటి భయం నీళ్ళు రాదు అసలు. May God bless you, my friends. దేవుడు నిన్ను దీవించుగాక స్నేహితుడా. Don't worry. బాధపడొద్దు. He is with you. దేవుడు నీతో ఉన్నాడు. He is watching over you. నిన్ను చుట్టూ ఆవరించున్నాడు, He is గమనిస్తున్నాడు. watching over your family. నీ కుటుంబం చూస్తున్నాడు. He is watching over your society, that where you are. నువ్వు ఎక్కడ ఉన్నావో నీ ఆ ప్రాంతాన్ని సమాధానం He చూస్తున్నాడు. knows about your heart. నీ హృదయం ఆయన తెలుసు. Don't worry. భయపడొద్దు. We stand. ధైర్యంగా ఉండు, నిలబడు. Be courageous. దేవునిలో ధైర్యం నిలబడు. The great blessings of God will follow you. దేవుని గొప్ప ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. He will protect you. దేవుడు నిన్ను కాపాడుతాడు. He will provide you. నీకు ఏవైతే అవసరమో అవన్నీ దేవుడు సమకూరుస్తాడు. He will bless you. ఆయన దీవిస్తాడు. I just wanted to pray for you. ఈ సమయంలో మీరు ప్రార్థన Most gracious Heavenly Father, Lord. కృపా కనికర గొప్ప దేవుడా, Lord, bless my dear friends, those who are surrounded by many fears. ప్రభువా, అనేక మంది భయంతో ఉన్న బిడ్డలను ప్రార్థన చేస్తున్నాం. Let the spirit of Satan be run away from them, Lord Jesus. వారిని ఆవరించిన సాతాను యొక్క దురాత్మ దూరంగా పారిపోను గాక. Lord, the fears of the created by the human being will be run away from them, Lord Jesus. ప్రభు, మనుషులు కల్పించేటువంటి యొక్క భయాలన్నీ యేసునామమున దూరమును గాక. Lord, filled my friends, be filled with them with the spirit of you, Jesus. ప్రభువా, నా స్నేహితులను ఈ ఆత్మతో నింపయ్యా. Lord, protect them. ప్రభువాన్ని కాపాడండి. Lord, strengthen them. వారిని బలపరచండి. Lord, bless them abundantly. ప్రభువారిని నిత్య దీవులతో నింపండి. Lord, I submit all dear friends and their families and their business works and everything into your might. ప్రభువా, ఈ యొక్క లైవ్ లో వింటున్నట్టు ప్రతి ఒక్క స్నేహితుడిని, ప్రతి వారి కుటుంబాలని, వారి యొక్క ఆ ప్రాంతాలని చేతికి అప్పగిస్తున్నాం. Lord, I pray and I ask this prayer, Lord. Thank you so much for hearing from us. ప్రభువా, మా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసును ప్రార్థన చేస్తున్నాం. I pray in Jesus' name. యేసు క్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. 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 ఆమేన్. ఆమేన్. May God bless you, dear friends. Thank you Praise so the much Lord, for brothers. watching this. Praise the Lord. Don't worry. May God bless you. God bless you. Bye. Hi. భయపడదు. Bye. దేవుడు ఉన్నాడు.